3వ తేదీ ఆగస్టు నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. సహోదరి సహోదరులారా, మన అవసరతలు మనకన్నా ముందే ప్రభువునకు తెలుసు. దేవుని వాక్యం చెప్తుంది, ఏమి తిందాము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందాము అని చింతించవద్దు. ఇవన్నీ మీకు కావాలి అని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని. ఏం తిందాము, ఏం త్రాగుదాము, ఏమి ధరించుకుందాము, ఇలా ఎప్పుడు వీటి గురించి ఆలోచించవద్దు అని ప్రభు అంటూ ఉన్నాడు. మీ అవసరతలు మీకన్నా ముందే ప్రభువునకు తెలుసు. ఎప్పుడైతే మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుతారో అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడతాయి అని ప్రభు అంటూ ఉన్నాడు. ప్రభు యొక్క రాజ్యమును నీతిని మొదట వెతకాలి. సువార్తను ప్రకటించడంలో మనవంతు కృషి మనం చేయాలి. పరలోక రాజ్యాన్ని కట్టడంలో మనం ఆసక్తి కలవారమై ఉండాలి. క్రీస్తును ఇతరులకు పరిచయం చేస్తూ ప్రభు మన జీవితాలలో జరిగించిన అద్భుతాలను వారికి వివరిస్తూ ప్రభువుని ఇతరులకు తెలియచేయాలి. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించాలి. ప్రభువునకు దగ్గరగా చేయాలి. ఇతరులను క్రీస్తు వైపు నడిపించడమే కాదు, మనము కూడా ప్రతిదినము ఆత్మీయముగా అభివృద్ధి చెందాలి. ప్రభువునకు ఇష్టం లేని కార్యాలను మనం విడిచిపెట్టి ప్రభువునకు దగ్గరగా జీవించాలి. ప్రతిదినము ప్రభు చేత పరిశుద్ధపరచబడుతూ ధైర్యంగా సువార్తను ప్రకటించగలగాలి. అంతేకాని ఈ లోకపు విషయాలపైన, అంటే ఏం తిందాము, ఏం తాగుదాము, ఏమి ధరించుకుందాము, ఇలా తాత్కాలికమైన వాటి మీద మన దృష్టిని నిలిపేవారముగా ఉండకూడదు. ఎప్పుడైతే మనం దేవుని పని చేస్తామో మన పని దేవుడు చేస్తాడు. మన అవసరతలను తీర్చి అద్భుతముగా మనల్ని తృప్తిపరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందాము అని తాత్కాలికమైన వాటి మీద మా దృష్టి నిలిపేవారముగా మేము ఉండకూడదు ప్రభువా. ఎల్లప్పుడూ మా దృష్టి మీపైనే ఉండాలి తండ్రి. మా జీవితాలలో మీరు జరిగించిన అద్భుత క్రియలను ఇతరులకు వివరిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఎంతో మందిని మీ వైపుకు నడిపించాలి ప్రభువా. అటువంటి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రతిదినము ఆత్మీయంగా బలపడుతూ మీతో సహవాసం చేసే వారముగా మేము ఉండాలి తండ్రి. మీ రాజ్యమును నీతిని వెతుకుతూ సువార్తను ప్రకటించడంలో మా వంతు కృషి మేము చేయడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.